నెక్స్ట్ ఒక పీరియడ్ ఫిల్మ్ లాంటి ఫిల్మ్ ఏదో ఇచ్చి సపోజ్ ఏదన్నా చేయాలి అంటే కనుక రెడీ ఉన్నారు చేయడానికి. మీకు బాగా చేయాలనిపించే ఒక్కొక్క యాక్టర్ ఎవరు అంటే తను బాగా అంటే లైక్ ఇంట్రెస్ట్ టు డూ విత్ దట్ యాక్టర్, ఇంకొక ఫిల్మ్ పడితే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్న యాక్టర్? ప్రకాష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు. ఓకే. హీరోస్లో ఈ హీరోతో ఒక సీన్ ఉంటే బాగుంటుంది అని అనిపించే హీరో? అందరూ హీరోలండి. మళ్ళీ మీరు ఎరకాటంలో పడుతున్నారు. అంటే మీరు చేయని హీరోలు ఎవరైనా చెప్తే అది కూడా లిస్ట్లో. కానీ నేను అందరితో చేస్తూ వస్తున్నాను, అదే కదా ప్రాబ్లం. ఇప్పుడు నేను అందరితో చేస్తూ వస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ బ్యాలెన్స్ నిఖిల్ గారితో అది కూడా నేను వేరే మూవీ కమిట్ అవుతున్నాను. ఇంకెవరు బ్యాలెన్స్ లేరు. హీరో కాంబినేషన్లో అందరితోటి వర్క్ చేశాను. సో నాకు ఏది చెప్పడానికి లేదు. మహేష్ బాబు గారితో మళ్ళీ ఒక ప్రభాస్ గారితో చాలా. ప్రభాస్ గారికి మదర్ అంటే మదర్ కాదండి బాబు, మదర్ కాదు, వదిన, అక్క, అట్లా ఆయనతోటి ఒక సినిమా. మరి మరీ చాలా జనరస్గా ఉన్నారు. హీరోయిన్ అని చెప్పొచ్చు కదా ప్రభాస్ గారు. వద్దండి, నాకంత ఆశ లేదు. సో ప్రభాస్ గారి పక్కన ఆయనతో ఒక సీన్ మేబీ తొందరలోనే సూన్ వస్తుంది అది కూడా. మహేష్ గారితో మళ్ళీ స్క్రీన్ షేరింగ్ వస్తే ఎలా ఉంటుంది రియాక్షన్? పాతది మర్చిపోయేట్టుగానే ఉంటుందంటారా లేకపోతే? ఏమో తెలియదండి, మళ్ళీ వర్క్ చేస్తే కానీ తెలియదు అది. అంటే రెడీ టు వర్క్ అండి? రెడీ టు వర్క్. జూనియర్ ఎన్టీఆర్ గారికి మీకు ఒక మంచి డైలాగ్ మాట వచ్చే సీన్ వచ్చిందంటే మీరు ఏం చేస్తారు? ఆయనతో పాటు పోటీగా యాక్ట్ చేయడానికి ట్రై చేస్తాను నేను కూడా. ఆయన ఎంత అయితే ఇవ్వాలనుకుంటున్నారో దానికి నేను అంటే తగ్గకుండా, ఆ లెవెల్కి తగ్గకుండా చేయాలని ట్రై చేస్తాను. మీరు మదర్గా యాక్ట్ చేసిన హీరోయిన్స్ అందరిలో మీకు బాగా కనెక్ట్ అయిన హీరోయిన్ ఎవరు? మియా జార్జ్. ఇంకెవరు కనెక్ట్ కాలేదా? అంటే బాగా కనెక్ట్ అయినా అని అన్నారు కదా మీరు, అందుకని చెప్తాం. మియా జార్జ్ ఎవ్రీడే వచ్చి నాకు, తను కేరళ కదా, ఇట్లా మసాజ్ చేసి చాలా బాగా చూసుకునేది నన్ను. లైక్ రియల్గా మదర్ని ఎలా కేర్ చేస్తారు తను అలా కేర్ చేస్తారు. మీరు వదినగా అండ్ అలాగే అదర్ రిలేషన్స్లో చేసిన హీరోస్ అందరిలో కూడా బాగా అంటే ఆ పేరింగ్ అని బట్ బాగా కుదిరింది, ఆ రిలేషన్షిప్ అనేది కనిపిస్తోంది అని అనిపించిన హీరో ఎవరు? అని చూసాగానే ఓకే ఫైన్, నిజంగానే ఒక అక్క తమ్ముడు లేదా వదిన మరిది లేదా తల్లి కొడుకు లేదా పిన్ని కొడుకు అట్లా అనిపించే. అంటే ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్స్లో నేను ఫిట్ అయ్యానని అనుకుంటున్నా. మీకు బాగా నచ్చింది, మీరు ఫిట్ అయ్యారని? అంటే అదే చెప్పానుగా బుర్ర కదా, నేను రియల్గా నేను బాగా దానిలో చాలా ఇన్వాల్వ్ అయి చేశాను ఆ మూవీలో. నేను ఆదికి బాగా మదర్గా అది బాగున్నాను అనిపించింది. అంటే ఆ కాంబినేషన్, మా ముక్కులందరివి పెద్దవి కదా. రాజేంద్ర ప్రసాద్ మేము మీకు ఒక పిక్ చూసే ఉండుంటారు ఆ పోస్టర్స్లో. మేము ముగ్గురు ఇలా నించుంటాం అనమాట. మా ముగ్గురువి ఒకలాగే ఉంటాయి. ఆయన రాజేంద్ర ప్రసాద్ గారిది, ఆదిది నాది సొంత కొడుకుగానే ఫీచర్స్ వస్తాయి కదా, అలా ఉంటుంది. రైట్. సో అది బుర్రకథ అనేది బుర్రకథ అనేది నాకు రియల్గా నాకు మంచి మూవీ. రామ్ చరణ్ గారికి మీకు ఒక స్టోరీ పడాలంటే కనుక యాజ్ వాట్ రామ్ చరణ్ గారికి ఎట్లా మీరు ఉంటే బాగుంటుంది? అక్కగానా వదినగానా? ఇంకెట్లా? అక్క వదిన ఫిక్స్ అయిపోయారు ప్రతి హీరోకి ఈ క్యారెక్టర్ చేద్దాం. ఇంకా తక్కువ హీరోలు అయితే మదర్ క్యారెక్టర్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఒకవేళ మీకు టీవీ నుంచి ఛాన్స్ వచ్చి ఒక మంచి షో ఏదైనా చేయాలంటే ఎట్లాంటి షో మీరు చేద్దాం అనుకుంటున్నారు? రియాలిటీ షోస్ ఆర్ ఏదైనా మెయిన్ లీడ్ సీరియల్. సీరియల్ కూడా మీరు మెయిన్ ఇంపార్టెంట్ లేడీ ఓరియంటెడ్, మన లేడీ ఓరియంటెడ్ మూవీ లాగా అట్లా సీరియల్స్ వస్తున్నాయి కదా, అట్లాంటి ఒక మెయిన్ లీడ్ ఏదైనా వస్తే ఖచ్చితంగా. ఈ జిమ్ అండ్ ఎక్సర్సైజ్ ఇంకా ఎన్నేళ్ళు కొనసాగించబోతున్నారు? లైఫ్ లాంగ్ మీరు ఇలాగే ఉంటారు, మేము ముసలాళ్ళు అయిపోవాలి అంతే. అంటే ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చిన తర్వాత మీరు ఇలాగే ఉంటారు, నేనేమో ఇంకెలాగో ఉండాలి. అది ఇంపార్టెంట్ అండి, చాలా బాడీకి అనేది ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మన టైంలో అది కూడా ఒక పార్ట్. Like and subscribe Eagle Media Works.